ఛానల్ నేను మీ యాంకర్ రచన. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయ్లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్లో బలబలాలు బలహీనతలు రెండు జట్లను భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా వరుస విజయాలతో ఫైనల్కి దూసుకొచ్చింది. ఇక న్యూజిలాండ్ అయితే భారత్తో తప్పించి ఆడిన అన్ని మ్యాచ్లలోనూ గెలిచింది. అంతేకాదు భారీ స్కోర్ సాధించింది. పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా మీద భారీ స్కోర్ చేయడంతో ఈ జట్టు బ్యాటింగ్ పరిస్థితి ఎవరికి వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. అందుకే బ్యాటింగ్ పరంగా అది బలమైన జట్టుగానే భావించాలి. అయితే న్యూజిలాండ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే కొంత బలహీనంగా ఉందని చెప్పుకోవాలి. ఇక భారత్ విషయానికి వస్తే ఓపెనర్లు నిలకడగా ఆడాల్సి ఉంది. శుభ్మన్ గిల్ ఒక్క మ్యాచ్లో తప్పించి అన్నింటా త్వరగా అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకే ఒక్క మ్యాచ్లో పర్వాలేదనిపించినా మిగిలిన అన్ని మ్యాచ్లలో విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేసినా పర్వాలేదనిపించాడు. మరొక సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాపై మంచి పరుగులు సాధించి భారత్ జట్టు విజయానికి కారణమయ్యాడు. ఓపెనర్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు వరుసగా ఇబ్బందులు పడుతూ అవుట్ అవడంతో తర్వాత వచ్చే వారిపై ఒత్తిడి అధికంగా ఉంది. అయినా అదృష్టం మనవైపు ఉండి మ్యాచ్లన్నీ గెలుస్తూ వచ్చాం. మరో ముఖ్యమైన విషయం, న్యూజిలాండ్ ఫీల్డింగ్ను ఎంత అభినందించినా తక్కువే. దాదాపు అందరూ ఆటగాళ్లు కష్టమైన క్యాచ్లను కూడా పట్టేసి ప్రత్యర్థిని పెవిలియన్ బాట పట్టిస్తున్నారు. కేన్ మామ, ఫిలిప్స్ల గురించి సోషల్ మీడియాలో ఒకటే ప్రశంసలు. బౌండరీకి వెళ్లకుండా ఆ జట్టు మొత్తం శ్రమించే తీరు క్రికెట్ ఫ్యాన్స్ను అబ్బురపరిచే విధంగా ఉంది. కానీ భారత్ జట్టు ఫీల్డింగ్లో కొంత వెనకబడి ఉందనే చెప్పాలి. క్యాచ్లను చేజార్చడం, బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపలేక అపసోపాలు పడటం మనోళ్లకు అలవాటుగా మారింది. ఓపెనర్లు నిలదొక్కుని ఫీల్డింగ్పై భారత్ ఆటగాళ్లు శ్రద్ధ పెడితే మాత్రం ఛాంపియన్ ట్రోఫీ మనదవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఐసీసీ పెద్ద సిరీస్ అంటేనే సూపర్ బ్యాటింగ్ చేసే కింగ్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దుమ్ము రేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 84 పరుగులు చేశాడు. మొత్తం మీద 4 మ్యాచ్ల్లో 217 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో జరిగే ఫైనల్లో విరాట్ కోహ్లీ మెరిసే అవకాశం చాలా ఉంది. భారత జట్టులోని అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్లో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో మొత్తం 8 వికెట్లు తీశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్లోనూ మహమ్మద్ షమి అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక శుభ్మన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్లో 157 పరుగులు చేశాడు. కానీ గత కొన్ని మ్యాచ్ల్లో విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు శుభ్మన్ గిల్. దూకుడుగా ఆడే శుభ్మన్ గిల్ ఫైనల్లోనూ సత్తా చూపించాలని అంతా కోరుకుంటున్నారు. భారత జట్టు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్లో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 5 వికెట్లు తీసిన అతను ఈ సిరీస్లో ఇప్పటి వరకు 7 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్తో జరిగే ఫైనల్లోనూ ఈ మిస్టరీ స్పిన్నర్ మెరిసే అవకాశం చాలా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో పాకిస్తాన్ పై అదరగొచ్చిన కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు 5 వికెట్లు తీశాడు. దుబాయ్ పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఫైనల్లో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.